హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆమ్లా రసం. ఎన్నో ఔషధ గుణాలను మన శరీరానికి అందిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ రసం. మిరియాల కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి జలుబు, దగ్గు ఈ ఉసిరికాయ రసం మంచి ఉపశమనం. ఈ ఉసిరికాయ రసాన్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కందిపప్పును ఉడకబెట్టి తీసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ కందిపప్పును తీసుకోవాలి. తర్వాత వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు వాటర్ వేసి ఈ కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇందులో కారం వేయలేదు, ఇందులో వేసిన మిరియాలే కారం సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం మిరియాలు కానీ లేదంటే 1 లేదా 2 ఎండుమిర్చిని కానీ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 లేదా 9 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. ఇలా కొంచెం పొట్టుతోనే వేసుకోవాలి. తర్వాత కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక 1 ఉసిరికాయని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 3/4 లీటర్ వాటర్ వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 లేదా 5 ఉసిరికాయలను తీసుకోవాలి. కొంచెం రోట్లో ఒకసారి ఇలా కొట్టి తీసుకోవాలి. కొంచెం నలుగుతుంది. ఇలా నలిగిన ఉసిరికాయలను తీసుకోవాలి. రసం బాగా మరిగించుకుంటే ఈ ఉసిరికాయలో ఉండే సారం అంతా కూడా ఈ రసంలోకి దిగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీరు కావాలంటే 3 లేదా 4 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. తర్వాత కొంచెం కరివేపాకు, మీరు కావాలంటే కరివేపాకుని కొంచెం తుంచైనా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉసిరికాయను వేసుకోవాలి. తర్వాత చేత్తో అంత బాగా నలుపుకోవాలి. ఇలా కొద్దిగా మ్యాచ్ చేస్తే వాటర్లోకి రసాలన్నీ కూడా చక్కగా దిగుతాయి. ఇలా అంతా మ్యాచ్ చేసుకున్నాక ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 10 లేదా 15 నిమిషాల సేపు అంత బాగా మరిగించుకోవాలి. రసం లెవెల్ అనేది కొద్దిగా తగ్గాలన్నమాట. మనం తీసుకున్న దానికన్నా రసం బాగా మరగపెట్టాలి. 10 లేదా 15 నిమిషాల పాటు రసం బాగా మరిగాక ఇందులో ఉండే ఉసిరికాయలు కూడా చక్కగా ఉడికిపోయి ఇలా మెత్తగా అవుతాయి. ఇలా రసం బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న పప్పుని నీళ్ళతో సహా వేసుకోవాలి. తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ బెల్లం తురుము వేసుకోవాలి. ఈ రసంలోకి బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత అంత బాగా కలుపుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఉడికించాలి. ఈ రసం బాగా ఉడికేలోపు తాలింపుని పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని రసంలోకి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 లేదా 2 నిమిషాలు అంతా బాగా మరిగించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే ఆమ్లా రసం రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ రసాన్ని చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.